అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు సార్ ఇవి. అమరావతి గ్రాఫిక్స్కే పరిమితం అవుతోంది, మునుముందు జరుగుతాయో లేదో అనేటువంటిది ప్రతిపక్షాల యొక్క వాదన. లేదు, రాబోయేటువంటి 3 ఏళ్లలోనే రాజధాని కంప్లీట్ చేసి మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీని అక్కడికి పిలుస్తాను అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక మీద. అమరావతి కలగానే మిగిలిపోతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పంతం ప్రకారం ముందుకు తీసుకెళ్తారా? అంటే నాకు అనిపించేది ఒక మాటలో చెప్పాలంటే, అప్పుడు వచ్చిన అవకాశం 5 సంవత్సరాల్లో ప్యూర్లీ గ్రాఫిక్స్కి, సినిమాలు తీసే వాళ్ళ యొక్క డిజైన్స్ తెచ్చి, అంటే సినిమా డైరెక్టర్స్ని పిలిచి, రాజమౌళి వచ్చి, ఐ డోంట్ వాంట్ నేమ్ పీపుల్, అలాంటి వాళ్ళని పిలిచి గ్రాఫిక్స్ డిజైన్స్ చూపించారు. ఈసారి అవే డ్రీమ్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపిస్తారా అనుకుంటున్నాను నేను. సో ఫైనల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఊహించుకుని ఇది మన క్యాపిటల్ అనుకుని అలా ఉండిపోవాల్సి వస్తుందేమో అనే అనుమానం అయితే నాకుంది. అసలు ఆ ఈవెంట్ ఏంటి, ఎందుకు ఆ ఈవెంట్? ఇప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ చేయాల్సినటువంటి నీడ్ ఎక్కడుంది? ఎందుకు ప్రజాధనం ఇలాంటి ఈవెంట్స్కి దుర్వినియోగం చేస్తున్నారు? వారు రాష్ట్రం విడిపోయినాక ఉన్న మొదటి 5 సంవత్సరాల్లో కూడా ఈవెంట్ మేనేజర్గానే ఉన్నాడు ఆయన, చీఫ్ మినిస్టర్గా లేడు. హీ వాజ్ ఈవెంట్ మేనేజర్. దీక్షలు చేయటం, దీక్షలు అనేటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయటం, కొద్ది రోజులు కాంగ్రెస్ని తిట్టడం, తర్వాత బీజేపీని తిట్టడం, అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. సో అందువల్లే ఇతనేదో అనుభవజ్ఞుడు, రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమయంలో ఇలాంటి అనుభవం కావాలని జనం ఓటేసి వాళ్ళ చేతితో వాళ్ళే కొట్టుకున్నారు, తప్పు చేశామని. సో అందుకని దించేశారు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే ఈవెంట్స్ అవే, కాకపోతే జార్గన్స్ మారినాయి. అప్పుడు గ్రాఫిక్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పేర్లు పదాలకు మారినాయి, వాటిని పెట్టి చేస్తున్నారు. ప్లస్ ఇంత డబ్బు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఆ డబ్బుతో కనీసం గ్రామాల్లో రోడ్లన్నీ వేయించవచ్చు కదా అంత డబ్బుతోటి. అట్లాంటి కార్యక్రమం ఏం చేయలేదు. బకాయిలు ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఇవ్వలేదు, అవి ఇవ్వచ్చు కదా. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వచ్చు కదా. హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఉన్న పనులేమో మా దగ్గర డబ్బు లేదు, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేము, ఈ డబ్బు నేను డైవర్ట్ చేయలేను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తూ ఉన్న డబ్బుని ఇట్లాంటి ఈవెంట్స్కి దుర్వినియోగం చేస్తున్నారు. అది ప్రభుత్వం, ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుడంటే కేంద్రం సహకారం లేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏలో కీలకంగా ఉంది ఏపీ. సో అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళుతుంది, పరుగులు పెడుతుంది అనేటువంటిది చాలామంది నమ్మకం సార్. ఉండదా ఇప్పుడు కనీసం కేంద్రం సహకారం ఆ మాత్రం ఉండదా? ఇప్పుడు నేనేమంటానంటే ఇది సువర్ణ అవకాశం అంటాను. ఓకే, ఎందుకంటున్నానంటే ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీల సపోర్ట్ తోటి బీహార్, ఏపీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి మొన్న మీటింగ్లో కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో చెప్పారు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, మాకు 10 సంవత్సరాలకు ఇచ్చిన ఉమ్మడి రాజధాని కూడా వెళ్ళిపోయింది, మరి ఇంతవరకు మాకు ఎందుకు ఇవ్వలేదు అని కనీసం గుర్తు చేసినటువంటి నాయకుడు కూడా లేడు అక్కడ. అవును, విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు అమలులోకి రాలేదు అని మాట్లాడినటువంటి వ్యక్తే లేడు అక్కడ. ఇప్పుడు పరస్పర భజన తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులే, వాళ్ళేం స్టేట్స్మెన్స్ కాదు. ఎందుకంటే రాజనీతి లేదు వాళ్ళకి, రాజకీయమే ఉంది. ఆ రాజకీయంలో కూడా వ్యక్తిగతంగా ఏం బెనిఫిట్ అవుతాం, వ్యక్తిగతంగా ఎలా దగ్గర అవుతాం అన్నదే చూస్తున్నారు తప్ప రాష్ట్రం కోసం మాట్లాడదాం అనేటువంటిది లేదు. అన్ని అవకాశాలు ఉండి ఈరోజు ఏం సాధించారంటే అప్పు తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు అంతే, అంతేగాని నిధులు ఏమీ శాంక్షన్ చేయలేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు మన రాష్ట్రానికి వచ్చినాయి అనేవి కేవలం మన వాటా ప్రకారంగా, మనకున్న పాపులేషన్ ప్రకారంగా వచ్చేవి తప్ప అదనంగా ఏం సాధించారు అనేది ఒక ప్రశ్న. రెండవది 15,000 crores అయినా ఇంకొకటైనా అది లోన్ తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేసింది. అంతేగాని రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అనే చట్టంలో ఉన్న అంశాన్ని అయితే వాళ్ళు ఏం చెప్పలేదు. కనీసం మొదటిసారి పిలిచినప్పుడు మట్టి నీళ్ళైనా మన ఆంధ్ర ప్రజల నోట్లో కొట్టాడు ఎవరు, ప్రధానమంత్రి గారు. ఈసారి కేవలం వాళ్ళ అనుచరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చాడు తప్ప రాష్ట్ర ప్రజలకైతే ఏమి ఇవ్వలేదు. సో మరి ఎందుకు ప్రధానమంత్రి వచ్చి వెళ్తున్నారు? నేను నిన్న జహీరాబాద్ వెళ్ళాను. ఓకే సార్.
అక్కడ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్లో బుద్ధ విహార్ ఓపెన్ చేశారు. నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. అక్కడ లోకల్ ఎంపీ కూడా వచ్చిన్నారు, సురేష్ కుమార్. అయితే అక్కడ ఉన్న ఎంపీ గారు వచ్చారు. వాళ్ళు అడిగారు ఏమనంటే, ఇదిగో 2 acres విహార్ కట్టాము, ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, కాబట్టి మీరు మాకేమన్నా హెల్ప్ చేయండి సార్ అని అడిగారు. ఒక ఎంపీ వచ్చారు. అక్కడ ఏం ప్రకటించారంటే, చుట్టూ కాంపౌండ్ వాల్ నా నిధుల నుంచి ఇస్తాను, అంతేకాకుండా ఒక హై మాస్ట్ లైట్ కూడా ఇక్కడ పెట్టిస్తాను, అడగకుండా చెప్పాడు ఆయన. ఓకే, అంటే ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఒక పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకుని చెప్పాలి. ఇన్నిసార్లు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చి ఏమీ ఇవ్వకుండా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే బీజేపీ తీరనటువంటి అన్యాయం చేస్తుంది, నయవంచన చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది. ఏ హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పినవి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. చట్టంలో ఉన్నవే కాదు, తిరుపతి వచ్చి చెప్పినవి కానీ, గుంటూరు వచ్చి చెప్పినవి కానీ, విశాఖపట్నం వచ్చి చెప్పినవి కానీ, నార్మల్గా అన్ని రాష్ట్రాలకు వచ్చే విధంగా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా మన కోసం ఇచ్చినవి కానీ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ ఇస్తానని ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి వాళ్ళు మొదలుపెట్టారు, విశాఖ ప్లాంట్. అంత దారుణంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది. ఎందుకు బీజేపీకి ఆంధ్ర మీద ఇంత కక్ష అన్నదైతే నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది, అర్థం కానిటువంటి ప్రశ్నగా మిగులుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా, మోదీ ఎక్కడ మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ఇచ్చింది అని చెప్పి ప్రధానమంత్రి చెప్తారు సార్. బాధ్యతను ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమని చెప్తారు. సో ఎన్డీఏలో ఏపీ కూటమి కీలకమైనటువంటిది, ఇట్స్ అ క్లియర్ థింగ్. అయినా కూడా మన వాళ్ళు గద్దించి రాష్ట్ర ప్రయోజనాల కోసం తెచ్చుకునేటువంటి ఆ సత్తా లేదంటారా? ఇప్పుడే కాదు, ఆంధ్ర ఎప్పటి నుంచో కేంద్రంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలు నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 40 సీట్లు, 42 సీట్లు, 41 సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన చరిత్ర లేదు మన ఆంధ్రప్రదేశ్కి. మీరు చూడండి, నేను పర్టికులర్ పార్టీకి కాదు, కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా మొదటి తరం నాయకులను వదిలేయండి, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు ఒక 3-4 గవర్నమెంట్స్, ఒక 20 years, అప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ఐడియాలజీ వేరు, వీళ్ళలో ఉండేటువంటి ఒక అంటే దేశం వేళలో ఉండేటువంటి భక్తి కానీ, ప్రజల కోసం పనిచేసే విధానం కానీ వేరు. బట్ ఓవర్ పీరియడ్ ఇదంతా చేంజ్ అయిపోయి క్రైమ్ పాలిటిక్స్లోకి వచ్చేయటం, నెక్సస్ పాలిటిక్స్లోకి వచ్చేయటం, పొలిటికల్ బ్యూరోక్రసీ, బిజినెస్, క్రైమ్ అన్నీ కలిపి ఒక నెక్సస్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరిగిన సందర్భంలో ప్రయోజనాలను గాలికి వదిలేసి స్వప్రయోజనాలకు వెళ్ళారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి చూస్తే ఎలా ఉండేదంటే, 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా వ్యాపారాలు చేసుకునే వ్యాపారవేత్తలే తప్ప నిజంగా జనంలో నుంచి జనం నడిపించిన నాయకులుగా వచ్చిన ఎంపీలు మీరు లెక్కపెట్టి చూడండి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఒక్కరు కూడా పీపుల్స్ పాత్రలో వచ్చి ఎంపీగా అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే జనం మద్దతు, జనంతో నడిచిన వాళ్ళు, జనం దగ్గర నుంచి పైకి వచ్చిన వాళ్ళు, కేవలం ప్రజల కోసమే పనిచేయాలని వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? ఎవరిని ఉంటే ఒకరిద్దరు ఉంటారేమో. మిగిలిన వాళ్ళంతా వ్యాపారస్తులు. వాళ్ళు వాడుకునేదంతా కూడా ఎంపీ అనే పదవిని వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం, లేకపోతే వాళ్ళ మీద ఉన్న కేసుల కోసం, వాళ్ళ మీద వచ్చేటువంటి సిబిఐ, ఈడీ రైడ్లని తప్పించుకోవడానికి, అధికార పార్టీలోకి వెళ్ళిపోవడానికి, వాళ్ళు చేసినటువంటి బ్యాంకు మోసాలు లేకపోతే ఇతర మోసాలు బయటపడకుండా వాళ్ళ మీద కేసులు లేకుండా ఉండటానికి ఎంపీ పదవి వాడుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడ్డారు ఎంపీ కానీ, రాష్ట్రానికి ఎంపీలుగా ఉండి తెచ్చిన పథకాలు కానీ ఏమన్నాయో చెప్పమానండి. పక్కన తమిళనాడు చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్, యూనియన్ గవర్నమెంట్తో కొట్లాడతారు, తెస్తారు. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, రోడ్ నెట్వర్క్ తీసుకోండి. ఓకే సార్. నేషనల్ హైవేస్ అత్యంత అధికంగా నిధులు తమిళనాడు రాష్ట్రంలో ఇచ్చి, తమిళనాడులో ఇంచుమించు ట్రిచికి ఒక రింగ్ రోడ్డు, మదురైకి ఒక రింగ్ రోడ్డు, కోయంబత్తూర్కి ఒక రింగ్ రోడ్డు, చెన్నైకి ఒక రింగ్ రోడ్డు, ఈవెన్ తిరునెల్వేలి లాంటి ప్లేస్లో కూడా ఒక రింగ్ రోడ్డు, ఇట్లా సేలంకి ఒక రింగ్ రోడ్డు, ఇట్లాంటివన్నీ కూడా నేషనల్ హైవేస్లో వాళ్ళు సాధించగలిగారు. టీఆర్ బాలు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అంటే ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోట్లాడుతారు. రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీలు ఏమైనా కావచ్చు, రాష్ట్రం వచ్చినప్పుడు మాత్రం ఒకటవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి హిందీ పెడితేనే మేము నిధులు ఇస్తామన్నారు. ఓకే, స్టాలిన్ రిటాలియేట్ చేశారు, అక్కడ తాగిందా? ఎవ్రీబడి, ఈవెన్ నిన్నగాక మన పార్టీ పెట్టిన విజయ్ ఆల్సో ఈ అపోజ్డ్, ఏఐడిఎంకే అపోజ్డ్, ఎవ్రీబడి అపోజ్డ్. నో, వీ డోంట్ వాంట్.
అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ముక్త కంఠాన్ని ఇచ్చారు కదా. అలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పరిస్థితి మన రాష్ట్రంలో ఎక్కడుంది? ఏ ఎంపీ పనిచేశారు చెప్పండి? అది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేవలం వ్యాపారస్తులే ఎంపీలుగా వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఓకే, రియల్గా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కనుక వచ్చి ఉంటే రాష్ట్రం కోసం ఆలోచించి ఆ నిధుల కోసం మాట్లాడే పరిస్థితి ఉండి ఉండేది.